హలో అందరికీ ఈరోజు నేను నా ఫేవరెట్ స్వీట్ రసమలై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ బాండి పెట్టుకొని అందులో పాలు పోసి పాలల్లో మనం నిమ్మకాయ పిండుకుంటే పాలు పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన పాలని ఫస్ట్ నీళ్లు తీసేసుకోవాలి. సో ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసేసుకున్నాను కంప్లీట్గా వాటర్ లేకుండా. ఆ తర్వాత మనం ఎలా పిండి అయితే పిసుక్కుంటామో అలా సాఫ్ట్గా బ్యాటర్ లాగా చేసుకోవాలి. అది అయ్యాక 30 minutes వరకు అదే కాటన్ క్లాత్ కప్పి మనం సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత 30 minutes తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా మనం రసమలై షేప్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బండి పెట్టుకొని అందులో వాటర్, మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్కి తగినంత చక్కెర వేసుకోండి. వేసుకున్నాక అది ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్కి వస్తుందో అప్పుడు మనం తీసుకున్న రసమలైస్ని అందులో వేసేసేయాలి. ఒక 15 minutes సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే రసమలైస్ కూడా కొంచెం ఉబ్బుతాయి. అందులో సాఫ్రాన్, నట్స్ అండ్ ఇందులోనే పాలు కూడా పోసాను. బిఫోర్ సాఫ్రాన్ పాలు పోసేసాను తగినంత విత్ ఇలాచీ పౌడర్. సో సాఫ్రాన్, నట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసాక ఇంకొక 15 minutes సిమ్లోనే బాయిల్ చేసుకుంటే అంతే. ఇది చల్లారాక ఒక బాక్స్లో పెట్టేసి నేను రెఫ్రిజిరేటర్లో పెట్టేశాను. ద టేస్ట్ ఇస్ యమ్మీ, చాలా బాగుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.